నా ప్రయాణం ఆత్రేయపురానికి. ఆత్రేయపురం అనగానే మనందరికీ గుర్తొచ్చేవి నోరూరించే పూతరేకులు. నేను చాలాసార్లు పూతరేకులు తిన్నాను గాని అవి ఎలా తయారు చేస్తారో తెలీదు. అది తెలుసుకోవడానికే వెళ్తున్నా. ఆత్రేయపురం వెళ్తుంటే దారి పొడవునా ప్రవహించే కాలువ, పచ్చని పొలాలు, గోదారి గట్టు ఒడ్డున ఉన్న అందమైన అరటి తోటలు. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటే ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. ఆత్రేయపురం ఊర్లోకి అడుగు పెట్టగానే రోడ్డుకు ఇరువైపులా పూతరేకుల దుకాణాలే కనిపించాయి. పూతరేకులు కుండ మీద తయారు చేస్తారని తెలుసుకుని ఆశ్చర్యమనిపించింది. అందుకే మొట్టమొదట కుండ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలని అటుగా బయలుదేరాను. హాయ్ తాతయ్య, బాగున్నారా? మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు. నేను తాతయ్య అని పిలవచ్చా మిమ్మల్ని? నేను ఇక్కడ పూతరేకులు ఫేమస్ అని వచ్చాను తాతయ్య. కానీ పూతరేకులు చేయాలంటే దానికి సపరేట్ కుండ కావాలి కదా, అది మీరు తయారు చేస్తారు కదా, మరి ఎలా తయారు చేస్తారో నాకు చూపిస్తారా? ఇది తొక్కి సారి మీద వేసి వానాలి. ఓ, ఇది దానికోసమే తొక్కుతున్నారా? మీకెందుకు శ్రమ తాతయ్య? మరి నేను తొక్కనా? అయ్యో, అలా ఏం లేదు తాతయ్య. భలే ఉంది తెలుసా మట్టి తొక్కుతుంటే. ఎందుకమ్మా నీ చేసావా? పర్లేదు తాతయ్య. సంక్రాంతి పండుగ జంతికి. వావ్, జంతికలు అంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను. కో తాతయ్య, ఇది కుండ మామూలు కుండనే లేకపోతే పూతరేకులకి సపరేట్ గా చేస్తారా? పూతరేకుల కుండలకి సపరేట్ గా మట్టి ఏర్పోటాయి. ఎలా చేస్తారు ఇది? అది లొల్లపొలా నుంచి ఒక ఆవిడ పట్టి తెస్తే ఈ మన ఇక్కడ ఎర్రమట్టి ఒక గంప, నల్లమట్టి ఒక గంప, అది వడపోస్తారా? జల్లిట్లో దింపి వడపోసిన మట్టిని 2-3 రోజులకి కానీ తయారవుదాం. అది ఆరాక అప్పుడు కుండ చేస్తాను. నిలబడేది ఎందుకు తాతయ్య? కూర్చోండి. తాతయ్య, మామూలు కుండలకి ఈ కుండలకి తేడా ఏంటి? మామూలు కుండలు అయితేనేమో ఎర్రమట్టి నల్లమట్టి తోటి సరిపోద్ది ఇసుకోసి. దీనికి ఇసుక ఎక్కువ పాలు. రేకుల కుండకైతే కాలుపు ఎక్కువ కాలుతుంది, మట్టి తేడాగానే ఉండాలి. మట్టి కొంచెం వేరుగా ఉండాలి. మట్టి కూడా ఎర్రమట్టి నల్లమట్టి లొల్లపొలం మట్టి ఈ అన్ని మట్లు వడపోసి ఇసుక పాలు వేసి తొక్కాలి. జల్లించేసిన మట్టి బిగిసాక 4 రోజులకి వస్తుంది అన్నమాట సారి మీద వాడుకోవటానికి. అవును తాతయ్య, మరి చాలా కష్టం కదా ఈ కుండ చేయటం. కుండ చేస్తాం కష్టమేనమ్మా. మరి రోజు ఎలా చేస్తారు తాతయ్య? మీరు చాలా గ్రేట్. అవి కుండలు కాల్చడం కూడా చాలా వదిన ప్రకారంగా కాల్చాలి. ఆరేక 1 వారం రోజులు ఆరేక అప్పుడు దాన్ని నామలో పెట్టి కాల్చుతాం అన్నమాట. ఇది చాలా టైం పడుతుంది అనమాట కుండలు చేయటం. చాలా 15 రోజులు 20 రోజులు అయితే గానీ అవదండి. తాతయ్య, ఇది అయిపోయిందా? ఇంకా తొక్కలా? ఇంకేం తొక్కక్కర్లేదు, కొంత నలిగిపోయింది, బాగానే ఉన్నది. ఇంకా సారి మీద కుండలు చేసిద్దాం. ఓకే ఓకే, రెడీ అయిపోయింది అనమాట. మనం కుండ తయారు చేసేసుకుందామా?
చక్కగా పాటలు పాడతారని తాతయ్య చెప్పారు. మా కోసం ఒక పాట పాడతారా? ఇంకా ముసలివాళ్ళ పాటలు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? ఏమి నవ్వరు, చక్కగా ఎంజాయ్ చేస్తారు తెలుసా. వాడు తాతయ్య చెప్తే గానీ పాడరా? పాడండి బామ్మ మా కోసం. పూసింది కొమ్మ లేకుండా అరిసేట మురుబాల మగ్గ తొడిగింది, ఎంచక్క పండింది ఎర్రన్ని సొక్క, సిట్టి పేరంటాలకు శ్రీరామ రక్ష, కన్ని పేరంటాల కలకాలం రక్ష, మందారముల పూర్తే మంచి మొగుడట్టాడో, సిండారముల పూర్తే తలవాడట్టాడో, అందాల చందమామతనే దిగి వస్తాడో, గోరింట పూసింది కొమ్మ లేకుండా అరిసేట మురుబాల మగ్గ తొడిగింది, పాపిష్టి కళ్ళల్లో పోపిష్టి కళ్ళు, పోపిష్టి కళ్ళల్లో పాపిష్టి కళ్ళు, పాపిష్టి కళ్ళల్లో పచ్చాక మెల్లు, పోపిష్టి కళ్ళల్లో అగ్ని మంటల్లో. వావ్ బామ్మ, చంపేశారు బామ్మ. థ్యాంక్ యూ సో మచ్. తాతయ్య మరి అయిపోయిందా ఇది? అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? కోసేయాలి. దాన్ని ఆరేక సరాలి. అది 50-60 కుండలు అయిన తర్వాత ఆమెలో కాలుతాం. ఇక కాలేక రేకులు తీసేవాళ్ళు పొయ్యి కొట్టాలి. ఓహో, దీంట్లోనే పొయ్యి కొడతారా? కాలేక తాతయ్య ఈ పక్కన ఎంత చక్కగా కొట్టేశాడు తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, మరి నా కోసం ఇంత మంచి కుండ చూపించినందుకు. తాతయ్య ఒక సెల్ఫీ దిగుదామా? బాగా పడ్డాయి. బాగుంది. చూస్తారా? అగో వచ్చేసినప్పుడు బొమ్మ, ఎవడో వచ్చేసిన బొమ్మ. ఎప్పుడు వచ్చేస్తుంది ఎంబడే? పూతరేకులు తయారు చేయడానికి జయా బియ్యం అనే కొత్త రకం బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు. అవి చిన్నవిగా పొట్టిగా ఉంటాయి. వాటిని నానబెట్టి రుబ్బురోల్లో మెత్తగా రుబ్బి ఈ పిండిని తయారు చేసుకుంటారు. చూడండి, అరటి తోటల మధ్య పూతరేకులు ఎంత బాగా చేస్తున్నారో, చక్కగా మాట్లాడుకుంటూ ముచ్చట చెప్పుకుంటూ. మరి ఇప్పుడు అవి ఎలా తయారు చేస్తారో ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి గారు, ఇది పూతరేకులకి ఏం వాడతారండి? జేబీఎం. జేబియ్యం. ఓకే, ఎలా చేస్తారు? గంట ముందు నానబెడతామండి. గంట కడిగి రుబ్బేస్తామండి. జేబియ్యం వాడటానికి ఏంటండి మరి? రేకు బాగా వస్తుందండి జేబీఎం అవుతాయి. రేకు బాగా వస్తుందా? ఓకే ఓకే. ఇంకో బియ్యం వేస్తే రేకులు రావండి. రేకులు దీనికి ఏర్పాటుగా జేబీఎం అని ఉంటుందండి. జేబియ్యం సపరేట్ గా ఉంటుంది. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నాగకుమారి. నాగకుమారి గారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? 5 సంవత్సరాల నుంచి అండి. వావ్, మీరు రోజుకి ఎంతసేపు పని చేస్తారు? 4 గంటలు. 4 గంటలు చేస్తారు. 4 గంటల్లో ఎన్ని తీస్తారండి? 200. ఓహో, 200 వస్తాయి. ఓకే, మనం ఒక్క పూతరేకు చూడతాం కదా, దానికి ఎన్ని రేకులు పడతాయి ఇవి? 2 రేకులు. రెండేసి సరిపోతుందా? సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీకు ఎవరు నేర్పించారండి? అందరూ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 6 సంవత్సరాలు చేస్తున్నాను. ఇది ప్రతిసారి ఆయిల్ పెడతారా? ఆయిల్ పెట్టాలండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు దీనికి? బాగా మంట పెట్టండి, ఆయిల్ పెట్టి క్లాత్
కాటన్ క్లాత్ ఎట్టి తుడవాలండి. ఓహో, కాటనే వాడాలి దీనికి. కాటనే వాడాలి. ఓకే, ప్రతి రేకుకి మీరు ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పద్మ అండి. మీరు కూడా రోజు చేస్తూ ఉంటారా? చేస్తాను. ఈ పొయ్యి దగ్గర ఇలా కూర్చొని అంత చేయటం కొంచెం కష్టం కదా అండి. మీరు పిండి తెచ్చి రుబ్బుకొని, మరి మీకు కష్టానికి ఫలితం దొరుకుతుందా? దొరుకుతుంది. మీరు హ్యాపీగానే ఉన్నారు చేయడం వల్ల. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? వెంకటరమణ అండి. వెంకటరమణి గారు, మీరు పూతరేకులు ఓన్లీ రెడీ చేయడమేనా, మీరు చుడతారా మీరు కూడా? చుట్టం రెడీ చేస్తాం. ఓకే, రెడీ చేస్తారు. మీరు అమ్ముతారా? అమ్ముతాను. ఓకే ఓకే, మీరు ఎలా అమ్ముతారు ఇవి? 130, 150, 100. ఓకే, 100 రేకులు 120 అలా అమ్ముతారు. ఓకే, ఇక్కడ నుంచే వస్తూ ఉంటారా మీ దగ్గర కొనడానికి? బయట నుంచి కూడా వస్తూ ఉంటారా? బయట నుంచి వస్తారండి. బయట నుంచి కూడా వస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సత్య అండి. సత్య గారు, ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఫేమస్ కదా, దీన్ని ఎవరు స్టార్ట్ చేశారో, దీని చరిత్ర ఏంటో మీకు తెలుసా? చరిత్ర అంటూ ఏమో తెలియదు కానీ మామూలు ఫస్ట్ వాళ్ళు అయితే అగ్రహారం కాపులు స్టార్ట్ చేశారండి. దాన్ని చూసి ఒక్కొక్కళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా నేర్చుకున్నారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, హాయ్ అండి. మీ పేరు? నా పేరు బ్రహ్మరాంబ అండి. బ్రహ్మరాంబ గారు, ఓకే. మీ ఇంట్లో ఎవరెవరు చేస్తారండి? నేను ఒక్కదాన్ని చేస్తాను. ఓకే, మీ ఇంటికి మీరు ఒక్కరే చేస్తారు. మరి ఇలా పొయ్యి దగ్గర కూర్చొని చేయటం అంటే చాలా కష్టం కదా. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అంటే కూర్చోవచ్చు, కానీ మీరు రోజు చేస్తూనే ఉంటారు కదా. రోజు చేస్తామండి, కష్టమండి. మరి ఇప్పుడైతే పర్వాలేదండి, మరి వేసవకాలం అయితే చాలా కష్టపడతామండి. మరి గవర్నమెంట్ ఏదైనా సాయం చేస్తండి, మా కష్టం చూసండి, మరి మాకు బాగుంటుందండి. పూతరేకులు అనగానే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయని మాత్రమే మనకు తెలుసండి, కానీ దాన్ని వెనక వీళ్ళు పడే కష్టం చాలా ఉందండి. అమ్మో, వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉంటారు పొయ్యి దగ్గర. సమ్మర్ వచ్చినా ఎప్పుడు కూడా ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. బ్రహ్మరాంబ గారు అన్నట్టు గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళకి కొంచెం సహాయం అందితే బాగుంటుందండి. ఈ మెమొరబుల్ మూమెంట్స్ అన్ని నాతో ఎప్పటికీ ఉండాలి. ఒక సెల్ఫీ అందరూ చూడండి. మరి ఇప్పుడు మనం పూతరేకులు ఎలా చుడతారో ఎలా చేస్తారో మనం తెలుసుకుందాం. సత్యవాణి గారు, ఆత్రేయపురంలో పూతరేకులు ఎవరు బాగా చుడతారంటే, ఇన్ని స్టాల్స్ ఉన్నప్పటికీ కూడా మీ పేరే చెప్పారండి. మీరు చకచకా చుట్టేస్తారంటే కదా. అండ్ మీరు చాలా వెరైటీస్ కూడా చేస్తారంటే, మాకోసం చెప్తారు ఎలా చేస్తారండి? ఇప్పుడైతే 4 ఐటమ్స్ చూపిస్తాను మీకు, చూడండి. తయారు చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే బెల్లం డ్రై ఫ్రూట్ చూపిస్తాను మీకు. ఓకే, బెల్లం డ్రై చూడండి. ఓకే, చెప్పండి. బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, నెయ్యి, వాటర్, ప్లైన్ రేకులు. ఈ ప్లైన్ రేకులు తీసారు కదా, ఇప్పుడు వరకు మీరు చూసారు కదా. దీన్ని నేను స్వీట్ తయారు చేసి పెడతాను మీకు. దాన్ని చూడండి. ఇవి పూతరేకులు ప్లైన్ కదా. ఫస్ట్ ఒక రేకు, ఫస్ట్ లో 2 రేకులు వేసుకోవచ్చండి. 2 రేకులు. ఓకే, లైట్ గా వాటర్ చల్లుకోవాలి. ఇందులో స్పూన్ వేసుకునండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాం కదా. నెయ్యి వేసుకున్నాం కదా. పిస్తా పప్పు వేస్తున్నాను అండి. పిస్తా పప్పు, ఓకే. తర్వాత బాదం పప్పు వేస్తున్నాను. బాదం పప్పు, తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. తర్వాత బెల్లం పొడి వేస్తున్నానండి. తర్వాత బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. బెల్లం కొంచెం ఎక్కువ పడదు. దాని మీద మళ్ళీ ఒక హాఫ్ రేక్ వేద్దామండి. వేసి హాఫ్ రేకు దాని మీద కవర్ చేయాలి. వేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఎంత ఈజీగా చుట్టేశారు. అవునండి, ఇది పూతరేకు రెడీ అయిపోయింది. సరే, తయారు చేస్తాను కదా, మనం పక్కన పెడదాం. మనం తినేనా? తర్వాత అన్ని చేసిన తర్వాత ఒక్కోటి టేస్ట్ చేద్దరు కానీ. అవునా? ఇప్పుడు పంచదార చేస్తాను. ఓకే, మళ్ళీ 2 రేకులు తీసుకుందాం. మళ్ళీ కొద్ది లైట్ గా వాటర్ చల్లుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఓకే, తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే పిస్తా, బాదం, తర్వాత జీడిపప్పు వేసి పంచదార పౌడర్ వేసాం కదా. ఇలానే మళ్ళీ పైన ఒక రేకు వేసుకుందాం. ఓకే, దీన్ని ఫోల్డింగ్ చేసుకుందాం ఇలా. ఇది రెడీ అయిపోయింది అనమాట. నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు అండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. ఇది షుగర్ పక్కన పెడదాం దీన్ని కూడా. ఓకే, ఇప్పుడు షుగర్ ఫ్రీ చూపిస్తానండి. షుగర్ ఫ్రీ దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు షుగర్ ఫ్రీ కదా. ఇప్పుడు షుగర్ ఫ్రీ చేద్దామండి. దీన్ని కూడా అలానే 2 రేకులు వేసుకున్నాం కదా. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇలానే బాదం, జీడిపప్పు, పిస్తా, ఈ 3 వేసుకున్నాం కదా. ఇప్పుడు షుగర్ ఫ్రీ లైట్గా వేసుకోవాలండి, ఎందుకంటే
షుగర్ ఫ్రీ పౌడర్ స్వీట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసినట్టుగా దీన్ని యాడ్ చేయకూడదండి. ఓకే అది స్వీట్ ఎక్కువ ఉంటుంది కానీ లైట్ గా వేసుకోవాలన్నమాట ఇలా. అంటే ఇది స్వీట్ సరిపోద్ది అనమాట. ఓకే ఓకే. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకుందాం. మీరు ఫోల్డింగ్ అసలు ఎంత చకచకా చేసేస్తున్నారండి, బాగా అలవాటు కదండి. దీన్ని కొంచెం వాటర్ రాద్దామండి. ఎందుకని? ఇదేంటి ఇలా ఇలా ఉంది కదా, ఓపెన్ ఇలా వాటర్ రాస్తే ఇలా హత్తుకుంటది అనమాట. ఓకే ఓకే. ఓపెన్ అవ్వకుండా ఉంటది అనమాట. ఇది కూడా పక్కన పెడతానండి. ఇది షుగర్ ఫ్రీ అయిపోయింది కదమ్మా. అవును. ఇప్పుడు మళ్ళీ క్యారెట్ తో చేసుకుందాం మనం. క్యారెట్ తోనా? అవునవును. ఎందుకంటే అన్ని ఒకే రకంగా అయిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం వెరైటీగా తినాలని అనుకుంటారు. అవును. ఇప్పుడు మనం క్యారెట్ తో పిల్లలు ఇంట్లో ఈ బెల్లం ఇవి పెట్టే కన్నా క్యారెట్ మామూలుగా వేపిడి చేసి పెట్టినా ఇవి తినరు కదా. ఇలా అయితే తింటారు. చూదురు గానీ. అంటే ఇది స్వీటా హాటా? స్వీటే. స్వీటే. ఇది కూడా స్వీటే. దీన్ని ఎలా అంటే మనం క్యారెట్ తేనె వాడదామండి. తేనె వాడతాం అంటే ఆరోగ్యానికి మంచిది కదా, అందుకని తేనె వాడదాం. నెయ్యి వేసుకున్నామండి. ఇప్పుడు పిస్తా వేసాను, ఇప్పుడు బాదం వేస్తున్నాను, ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు. దీనికి తేనె యాడ్ చేసుకుందామండి. అంటే స్వీట్ రావాలి కదా, బెల్లం పంచదార వాడట్లేదు గనక దీనికి స్వీట్ కావాలి గనక తేనె వేసుకుంటున్నాము. సూపర్. ఇది తేనెతో క్యారెట్. దీన్ని ఇష్టంగా తింటారనమాట. అవునవును. ఎక్కువ స్వీట్ ఉండదు, ఎక్కువ ఉండదు, హెల్దీ కూడా. తేనె క్యారెట్ కూడా హెల్దీ గనక ఇది కూడా కలర్ఫుల్ గా ఉంది ఇది. ఓకే. ఇప్పుడు మనం కారపొడి పూతరేకులు చేసుకుందాం. కారపొడి అంటే ధనియాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేస్తే కారపొడి దంచుకుంటారు. ఇది వరకు మన ఇళ్లలో దంచుకుంటాం కదా, దా పొడితో మనం నెయ్యి ధనియాల పొడితో వేసి చేసుకుందాం. కారపొడితో అంటే ఇవి హాట్ గా ఉంటాయి అనమాట, కారంగా. అన్ని స్వీట్ తింటున్నారు కదా మీరు. ఇప్పుడు అయ్యో అన్ని స్వీట్ అయిపోయి ఆంటీ గారు అని అన్నారు అనుకో, మీరు ఇప్పుడు హాట్ గా ఇస్తా అనమాట. అందరికి మామూలుగా పూతరేకు అంటే స్వీట్ అనే తెలుసు, బట్ ఇప్పుడు మనం హాట్ కూడా చేస్తున్నాను. చూద్దరు. 2 రేకులు వేసుకుందాం ఇప్పట్లాగా. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మళ్ళీ ఎప్పటిలాగా జీడిపప్పు ఎప్పటిలాగా అన్ని ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కామన్ అండి, వేసుకోవాలి. కారపొడి వేద్దాం. ఇది అర్జెంట్ గా తినేసేయాలి నేను. అన్ని స్వీట్స్ అవన్నీ టేస్ట్ చేసాం కానీ ఇందులో కూడా పైన రేట్ చేసుకున్నాం. ఓహో, హాట్ పూతరేకు రెడీ. ఇప్పుడు నేను 5 ఐటమ్స్ చూపించాను మీకు. నీ కోసం 5 రకాల పూతరేకులు తయారు చేశాను. టేస్ట్ చెప్పు. ముందు బెల్లం పూతరేకు ఇస్తున్నాను. బెల్లం పూతరేకు. ఓకే. చాలా బాగుంది. అంటే తింటుంటే సాఫ్ట్ గా ఉంది. అవునవును, కరిగిపోతుంది. నెక్స్ట్ ఇదేంటి? ఇది పంచదార, ఇది షుగర్. ఇంకోటి బెల్లానికి దీనికి మనం 2 డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, కానీ దీని టేస్ట్ కి దాని టేస్ట్ కి సంబంధం లేదు. ఇది డిఫరెంట్ గా ఉంది, ఇది డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు షుగర్ ఫ్రీ. షుగర్ ఫ్రీ అయినా చాలా స్వీట్ గా ఉంది. స్వీట్ గా ఉన్నా సాఫ్ట్ అనిపిస్తుంది. ఎక్కువ పూతరేకు అంటేనే సాఫ్ట్ గా ఉంటదండి. అందులో ఏమో నెయ్యి ఇవన్నీ వేస్తాం వల్ల ఇంకా సాఫ్ట్ గా నోట్లో ఇంకా సాఫ్ట్ గా అసలు ఎంత బాగా కరిగిపోతుంది, ఎంత టేస్టీగా. ఇప్పుడు హాట్, ఇప్పుడు స్వీట్ అయినా. క్యారెట్ తీసుకోండి. ఇది క్యారెట్ స్వీటే కదా? స్వీటే. డిఫరెంట్ గా ఉందండి చాలా. ఒకదానికొకటి చాలా డిఫరెంట్ గా ఉండదు. క్యారెట్ లో ఇంకా తేనె కూడా వేసారు కదా, తేనె ఇంకా సాఫ్ట్ గా వచ్చింది అనమాట. ఇది తింటే ఇంకా చాలా హెల్తీ కూడా కదా. క్యారెట్, హనీ ఇవన్నీ బాడీకి స్ట్రెంత్ ఇస్తుంది. ఇప్పుడు కారపొడి కొత్త ఐటమ్.
చాలా బాగుందండి. లైక్ ఏ దానికి దేనికి సంబంధం లేదు, సంబంధం ఉండదండి. బట్ ఇది కారంది కూడా ఎలా ఉందంటే ఎక్కువ కారం లేదు, కమ్మగా ఉంది. తింటూ ఉంటే టేస్ట్ అసలు ఆపబుద్ధి అవ్వట్లేదు నాకు. ఈ 5లో ఏది బాగా టేస్ట్ అనిపించింది మీకు? 5 చాలా బాగున్నాయండి. ఏది ఎందుకంటే దేని దానికి సంబంధం లేదు కదా టేస్ట్. 5 చాలా చాలా బాగున్నాయండి. అందులో ఏది సపరేట్ గా తీయడానికి లేదు. 5 టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్తీ కూడా కదా, మంచి డ్రై ఫ్రూట్స్ తోని చేశారు. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మా కోసం ఇంత టేస్టీ అండ్ హెల్తీ పూతరేకులు ఎలా చుట్టాలో ఎంత చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందుకే మా ఊరు రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ మేడం. మరి ఇంత బాగా చేసి పెట్టారు కదా మాకు, మరి అది గుర్తుండిపోవాలి కదా ఇలా చేసింది, ఈ మెమోరీస్ అన్ని. అందుకు మనం ఒక సెల్ఫీ దగ్గర. ఈ రోజు నాకు చాలా పెద్ద పని ఉందండి. చూసారు కదా, ఇన్ని వెరైటీస్ ఆఫ్ పూతరేకులు తినే బాధ్యత నా మీద పెట్టారు. ఎంతో కష్టపడి, అఫ్ కోర్స్ ఇష్టపడి కూడా ఇవన్నీ తినేసేయాలి. నేను ఈ పనిలో ఉంటాను, మీరు మాత్రం ఆత్రేయపురం వచ్చినప్పుడు పూతరేకులు తినడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఇస్ మనస్విని, లవ్ యూ ఆల్.